ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చదవబడినటువంటి వాగ్దానములు దేవుడు మన జీవితంలో అనుదినము సఫలపరుస్తూ మనల్ని క్షేమపరిచి భద్రపరిచి కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నేటి దీవెనలతో మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్ ఆమేన్. రండి, ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు మనకి వాక్య సందేశాన్ని అందజేయడానికి డానియల్ మోజెస్ గారు సిద్ధపడి ఉన్నారు. సమయాన్ని పాస్టర్ గారికి ఇద్దాము. పాస్టర్ గారు 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. డానియల్ మోజెస్ గారు, మీరు మ్యూట్ లో ఉన్నారండి. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. కూడి వచ్చినటువంటి దేవుని సేవకులకు సంఘానికి ఈ సహవాసమును యేసును చూచుట అనే సహవాసమును నడిపిస్తున్నటువంటి దైవజనులు పాస్టర్ గారికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం వినడానికి మనమందరము కూడా సిద్ధపడి ఉండాలని కోరుకుంటున్నాము. వాక్యము అందరికీ తెలిసిన సత్యము. వాక్యములో 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి, వాక్యము అందరూ కూడా ఇష్టపడతారు, ప్రేమిస్తారు, దానిని ఆ వాక్యమును అంగీకరిస్తారు, వాక్యము కోసము దేనికోసమైనా సిద్ధపడతారు. రెండవది, మంచి నేల మీద విత్తబడిన వాక్యము. మంచి నేల మీద పడిన విత్తనము కలిగిన వాక్యము శ్రేష్టమైనది. దేవుడు ఆ వాక్యమును అంగీకరించిన వారికంటే మంచి నేల మీద విత్తబడినటువంటి వాక్యము ఎవరైతే స్వీకరిస్తున్నారో వారిని దేవుడు 100 1000 ఫలింప చేయడానికి దేవుడు ఇష్టపడతాడు. అంగీకరించిన వారికంటే ఎంచుకొని శ్రేష్టమైనది పాటించే వారికే దేవుడు శ్రేష్టమైన ఈవులను ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతుంటాడు. అలాంటి కృప సహవాసములోను ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దయచేయాలని మనం కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, నీ స్తోత్రాలు. నమ్మదగిన దేవుడవు నీవే దేవా. నీ వద్దకు వచ్చి వారిని ఎన్నడూ త్రోసివేయనన్నావు. నిన్ను ప్రేమించు వారిని దేవా భూమి మీద ఆస్తికి కర్తలుగాను న్యాయాధిపతులుగాను అధికారులుగా నియమిస్తున్నానని సెలవిచ్చిన దేవానికి స్తోత్రాలు. మాట్లాడేది నీవు. మేమందరము కూడా నీ సత్యవాక్యమును విని, నీ ప్రమాణ వాక్యాలు విని మేము అన్వయించుకుని నీ ఎదుట ఎలా జీవించాలో మాకు నేర్పించే దేవుడవు నీవు. మాకు నేర్పిస్తూ మమ్మల్ని అందరినీ కూడా దేవా నీకు అనుకూలంగాను, నీ రాజ్యానికి అనుకూలంగా, నీ సత్యానికి అనుకూలంగాను దేవా నిన్ను మహింపరిచే స్థితిలో మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. అలాంటి కృప ధన్యత దేవా ఈరోజు మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ దినమంతా కూడా అలాగను జీవించే భాగ్యమును, అలాగే నీ వాక్యమును ధరించుకుని మేము జీవించే భాగ్యం మాకు దయచేసి నడిపించమని మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ సర్వశక్తుడు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనమందరము కూడా దేవుని యొక్క వాక్యాన్ని మీతో పాటు నేను కూడా నేర్చుకుంటున్నాను. ఎందుకంటే మనుష్యుని కనుక దేవుడు నన్ను కూడా నేర్పించుకునే స్థితిలోనే ఉంచాడు కాబట్టి నేర్చుకోవాలి, నేర్చుకుని బోధించాలి, నేర్చుకుని ప్రకటించాలి, నేర్చుకుని
దేవుని నామాన్ని హెచ్చించాలి. నాతో కలిసి మీరును, మీతో కలిసి నేనును కూడా అలాగున హెచ్చించాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక ఈ మాట నేను ముందుగా మీకు ప్రకటన చేయుచున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించడానికి పరిశుద్ధ గ్రంథము, మోషే వ్రాసిన గ్రంథము, నిర్గమకాండము 20వ అధ్యాయము 3వ వచనం. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పరిశుద్ధుడైన దేవుడు కోరుకున్న ఒక సత్యమైన యథార్థమైన సంఘటన. ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉన్నప్పుడు ప్రజలకు నిబంధనలు, కట్టడలు, విధులు లేనప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలకు దేవుడు దగ్గరకు ప్రజలను దేవా నీవే మమ్మల్ని రక్షించు అని మనం వేడుకుంటాం. మన సందర్భాలను బట్టి, పరిస్థితుల ద్వారా దేవుని యొద్దకు వచ్చి దేవునిని మనము వేడుకుంటాం. మన అవసరాలు తీర్చబడాలని దేవుని కోరుకుంటాం. మన యొక్క స్థితిగతులు మార్చబడాలని దేవునికి మొరపెట్టుకుంటాం. దేవుడు కూడా ఆయన ఏమై ఉన్నాడు అనే సంగతిని మనకు వివరిస్తున్నాడు. మనం ఎలాగైతే మన జీవితాలు సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా, సమాధానంగా, నెమ్మదిగా ఉండాలని ఎలాగైతే ఆశపడతామో అవన్నీ మనకు కలగడానికి దేవుడు మనకు కావాలని కోరుకుంటాము. అవన్నీ మనకు దేవుడి యొద్ద నుండి ఎలా రావాలని కోరుకుంటున్నాడు ఆ విషయాలు తెలియపరుస్తున్నాడు. దేవుడు తన ప్రజలను ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదన్నాడు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదన్నాడు. ఆ మాట మనకు తెలియదా? తెలుసు. అయినను మనము భూప్రపంచములో, భూగ్రహములో ఉన్నా గనుక ఆకాశములో ఉన్నటువంటి నవగ్రహాల కంటే భూగ్రహంలో ఉన్న వారికి మాత్రమే దేవుడు ఈ ఆజ్ఞ ఇచ్చాడు. భూమి మీద అనేక కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఈ కోట్ల మంది ప్రజలకు కంటే ఆయన ఏర్పాటు చేసుకుని ఆయన యొద్దకు వచ్చిన వారికి మాత్రమే ఇచ్చిన ఆజ్ఞలు ఇవి. ఆ ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదన్నాడు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదన్నాడు. దేవుడు తనను గూర్చి యెషయా గ్రంథములు చెప్పినట్లుగా దేవుడు చెప్తున్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 10వ వచనములో చెప్తున్న మాట, నాకు ముందుగా ఏ దేవుడు కూడా సృష్టింపబడలేదు, నేను తప్ప వేరొక దేవుడు లేడు అన్న సంగతి నాకు తెలుసు, మీకు కూడా తెలియడం కొరకే మీకు చెప్తున్నాను అన్నాడు. నాకు ముందుగా ఏ దేవుడు కూడా లేడు అంట. అలాంటి దైవత్వమును చూపించడానికి దేవుడు మనకి ప్రధాన ఆజ్ఞ ఇచ్చాడు. ఈరోజు మనము ప్రధానమైన ఆజ్ఞలలో యేసుక్రీస్తును మాత్రం మనం చూడగలుగుతున్నాం. కొత్త నిబంధనలో కూడా ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే, మొట్టమొదటిది నీ దేవుడిని నీవు పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ శక్తితో, జ్ఞానముతో దేవునిని ఆరాధించాలని కోరుకున్నాడు. ఇక్కడ పాత నిబంధనలో దేవుడు అదే మాటను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదన్నాడు. ఇలాగున దేవుడు మనుషులు మారిన, కాలం మారిన, టెక్నాలజీ మారిన,
వారి జ్ఞానం మారినా, ఏది మారినా కానీ వారి స్థితి మారకూడదు, వారి ఆత్మీయ స్థితి మారకూడదు, వారి పరిస్థితులు మారకూడదు. వారి ఆత్మీయ పరిస్థితులు మార్చబడకుండా వారు నిలకడగా ఉండటం కొరకే ఈ మాట నేను మీకు ఇస్తున్నాను అని దేవుడు తన ప్రజలకు ఇస్తున్నాడు. కీర్తనలు 32వ కీర్తనలో కూడా దేవుడిని మనము కలిగి ఉన్నప్పుడంట నిబ్రము కలిగి ధైర్యంగా ఉండాలట. నిబ్రము కలిగి ధైర్యంగా ఉండాలంట. ఎందుకు ఉండాలని చెప్పాడు? మనము సర్వశక్తుడైన దేవుని యొద్దకు మనం వెళుతున్నాం కాబట్టి ఖచ్చితంగా నిబ్రం కలిగి ధైర్యంగా ఉండాలని చెప్తున్న మాట. అలాగే ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాము, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నాడు. నిర్గమకాండము 20వ అధ్యాయం 23వ వచనములో ఈ మాట ఉన్నది. చదవండి ఒకసారి. నిర్గమకాండము 20వ అధ్యాయము 23వ వచనం. మీరు నన్ను కొలుచుచు వెండి దేవతలనైనను బంగారు దేవతలైనను చేసుకొనకూడదు. ఆమేన్. మీరు నన్ను కొలుచుచు వెండి దేవతలైనను బంగారు దేవతలైనను చేసుకొనకూడదు అన్నాడు. మనమందరము కూడా మన కోసం ప్రాణం పెట్టిన దేవుని మనం కొలుస్తున్నాం. మన కోసము త్యాగము చేసిన దేవుని మనం ఆరాధిస్తున్నాం. మన కోసము చనిపోయి తిరిగి లేచిన దేవునిని మనము సేవిస్తున్నాం. అలాంటి త్యాగపూరితమైన దేవుని యొద్దకు వచ్చి కూడా మనము ఈ లోకములో చాలా మంది ప్రజల జీవితాలను చూసి ఇలాగుండాలి అలాగుండాలి అని కోరుకుంటారట. చాలా మంది ఇశ్రాయేలీయులు కూడా మాకు ఈ లోకంలో ఉన్న రాజులు ఏలుచున్నట్లుగానే మమ్మల్ని కూడా ఒక రాజు ఏలాలి అని కోరుకున్నారట ప్రజలు. ఎందుకోసము అని అంటే గనక ఈ లోకంలో ఉన్న రాజ్యాలను పరిపాలించడము, ఈ లోకంలో రాజులు చేసే పనులు, మనకి రారాజుగా ఉన్నటువంటి దేవునిని మనం ప్రక్కన పెట్టి ఇశ్రాయేలీయుల వలె రాజులే మనల్ని ఏలాలి అని కోరుకునే స్వభావము, అంటే ప్రభుత్వాలైనా కావచ్చు, మనుషులైనా కావచ్చు. ఇశ్రాయేలీయులు ఒకప్పుడైతే గనుక రాజులకు బానిసలుగా ఉన్నారు. ఆ రాజరకము దగ్గర ఉన్నటువంటి బానిసత్వంలో నుంచి ప్రజలను దేవుడు విడిపించాడు. ఆ విడిపించిన దానిని మనము మైమరిచి మరలా అదే లోకానికి లేదా ప్రభుత్వానికి రాజరికానికి గ్రహించక వెళ్ళిపోవడము ఈ రోజుల్లో ప్రస్తుత దినాల్లో జరుగుతున్నది. అపవాది వేస్తున్నటువంటి చాలా సులువైనటువంటి చిక్కుముడి ఏదంటే గనక నీవు గ్రహించకుండగానే నీ దేవుణ్ణి ప్రక్కన పెట్టుకుని నీవు నీ దేవుణ్ణి ప్రక్కకు నెట్టి నీ దైవత్వాన్ని అంటే నీ వ్యక్తిత్వాన్ని, నీలో ఉన్నటువంటి లోకత్వాన్ని చూపించడానికి దేవునిని నీవు ప్రక్కకు నెట్టి లోకానికి, మనుషులకును, ప్రభుత్వానికి, అధికారులకును, గనులకును నీ వ్యక్తిత్వాన్ని, నీ ప్రభావాన్ని చూపించడానికి నువ్వు ఇష్టపడుతున్నావేమో. గమనించుకోవలసిన విషయం ఏంటంటే గనక నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని సెలవిచ్చిన మాట నీవు నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ వివేకముతో, పూర్ణ జ్ఞానముతో, పూర్ణ శక్తితో నిన్ను నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించమని సెలవిచ్చిన మాట మనం మైమరిచి గ్రహించకుండా నేనేమై ఉన్నాను అనేది నువ్వు తెలుసుకున్నట్లయితే గనక నీవెక్కడైతే గ్రహించకుండా మర్చిపోతున్నావో దానిని దేవుని వాక్యం చదివినప్పుడు కానీ, దేవుని ప్రేమిస్తున్నప్పుడు కానీ, దేవుని వద్దకు వెళుతున్నప్పుడు కానీ, దేవుని వాక్యము నీవు ఇష్టపూర్వకంగా అంగీకరించి దానిని స్వీకరించినప్పుడు, దాన్ని పాటించినప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఏమై ఉన్నావో తెలియపరుస్తాడు. మనము కొలుస్తున్నాము దేవునిని. కొలిచిన దేవునిని మనం ఎక్కడ ఉన్నాము అని అంటే గనక వెండి బంగారాలను ధరించుకున్న వారి వలె మనము దేవుని కొలుస్తున్నాం. దేవుడు బంగారం వేసుకోవద్దని చెప్పలేదు, వెండి వేసుకోవద్దని చెప్పలేదు. అయితే వెండి బంగారాలు కట్టే శ్రేష్టమైన దేవుడు నీ దగ్గర ఉన్నాడు. వెండి బంగారాలు దేనికి మనకి సూచన అంటే గనక వెండి
వెండితో దేవుడు నిన్ను కొన్నాడు. బంగారముతో నిన్ను దేవునిలాగా, దేవునికి ఉన్నటువంటి సువర్ణముల వల్లే నిన్ను చేయాలని దేవుడు నిన్ను కోరుకున్నాడు. ఆధ్యాత్మికంగా అంతరంగ పురుషుడు నిన్ను అలా ఉండాలని కోరుకున్నాడు. అంతరంగములో ఆధ్యాత్మిక జీవితంలో వెండిలాగా నువ్వు పరిశుద్ధంగాను, బంగారములాగా నువ్వు కాల్చబడిన స్థితిలో నుంచి బయటకు వచ్చి సువర్ణ బంగారము వల్లే నువ్వు ఉండాలని కోరుకున్నాడు తప్ప, నీ శరీరం మీద ఉన్నటువంటి వెండి బంగారాలు లోకానికి నీకు ఉపయోగపడతాయేమో కానీ దేవునికి మాత్రం ప్రయోజనం కావు. ఎందుకనంటే నువ్వు దేవునిని కొలుస్తున్నావు. ఆ కొలిచిన విధానములో వెండి బంగారాలు నీకు ఉండకూడదు. హగ్గై రాసిన గ్రంథములో ఈ మాట 2వ అధ్యాయము 8వ వచనంలో ఈ మాట ఉన్నది. వెండి నాది, బంగారం నాది అని యెహోవా సెలవిచ్చినని మాట ఉన్నది. భూలోకమును, భూమిలో ఉన్న సమస్త సమృద్ధిని కలుగు చేసిన దేవునినే మనము కొలుస్తున్నాము కనుక ఈ భూమి కింద ఉన్నటువంటి సమస్త సమృద్ధిని, భూలోకములో ఉన్న సమస్త సమృద్ధిని ఆస్వాదించి ఇశ్రాయేలీలందరూ కూడా పాలు తేనె ప్రవహించి దేశానికి వెళ్ళిన తర్వాత వారు బలహీనులైపోయారట. దేని కొరకు? అన్ని సమృద్ధిగా ఆస్వాదిస్తున్నారు కాబట్టి వారు దేవుని మైమర్చిపోయారట. దేవునిని వారు లెక్క చేయని స్థితిలోనికి వెళ్ళిపోయారట, అవిధేయులైపోయారట. వెంటనే అప్పుడు కొంతకాలం దేవుడు చూసి అప్పుడు అన్యుల రాజులకు ఆజ్ఞ ఇచ్చి, నా ప్రజలకు జ్ఞానం వచ్చినట్లుగా నేను చేయడం కొరకే, నన్ను సేవించాలి తప్ప వీళ్లకు నేను ఇచ్చిన దానిని స్వీకరిస్తూ నన్ను మరచి, దేవుణ్ణి మరచి ఈ లోకాన్ని ఆస్వాదిస్తూ ఈ లోకమే శాశ్వతం అనుకుంటూ వారు మోసపోతున్నారు, వారు బలహీనమైపోతున్నారు. నేను కాకుండా వేరొకళ్ళని వారు ఆస్వాదిస్తున్నారు, వేరొకళ్ళని వారు పూజించేలాగా వారు త్రోవ తప్పుతున్నారని దేవుడు జ్ఞాపకం చేసుకొని వారు చేసిన క్రియలను బట్టి, వారు చేసినటువంటి తప్పులను బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకుని వారికి సరైన మార్గంలో తీసుకుని వెళ్ళాలంటే గనుక వారికి మరలా నా విధానంలో తీసుకురావడానికి కోసం, నా యొక్క పద్ధతిలో తీసుకురావడం కోసం, నా యొక్క పనిలో నా యొక్క ఎదుట నిలబడేట కొరకు, నా ఎదుట వారు ఆరాధించే వారిగా ఉండటం కొరకు నేను ఏమైనా చేసి వారిని సరి చేసుకోవాలని దేవుడు కోరుకున్నాడు. ఇశ్రాయేలును అలాగే కోరుకున్నాడు. ఆ విధంగానే సరిచేసి తీసుకొస్తున్నాడు. ఇవన్నీ కూడా మనకి ఎలాగున్నాయంటే సాదృశ్యంగా ఉన్నాయి. పాత నిబంధన గ్రంథంలో ఉన్న సంగతులన్నీ కూడా క్రొత్త నిబంధనలో ఉన్న వారికి అందరికీ కూడా అలా ఉండకూడదని మనలను సరిచేయడానికి ఆ గ్రంథాన్ని మన ఎదుట ఉంచాడు. ఆ ప్రజలను మన ఎదుట ఉంచాడు. ఆ ప్రజల యొక్క తీరుతెన్నులు మన జీవితంలో ఉండకూడదని దేవుడు కోరుకున్నాడు. అలా కోరుకున్నాడు. కానీ ఈరోజు మనము కూడా మోసపోయి, గ్రహించక, సాతాను వేసిన ఉచ్చులో వలలో చిక్కుబడి మనము లోకములో ఉన్న వారి వలె, భక్తుల వలె కాదు, లోకములో ఉన్నటువంటి వారికి ఇష్టమైన త్రోవలు నడుచుకున్న వారి వలె మనము కూడా జీవించడానికి ఇష్టపడితే గనక దేవుడు మనల్ని కూడా సరిచేయడానికి ఇష్టపడతాడు. శ్రమల ద్వారా సరిచేయడానికి ఇష్టపడతాడు. పరిస్థితులు మార్చి మనలను జ్ఞానోదయమేలాగా చేస్తాడు. పరిస్థితులను మనకు అనుకూలంగా కాదు, దేవునికి అనుకూలంగా మార్చుకుని మనకు కష్టము పెట్టి, నష్టము పెట్టి మనలను దేవుని వైపుకు, నేను తప్ప నీకు వేరొక దిక్కు లేదు, నేను తప్ప వేరొక ఆధారము నీకు లేదు అని దేవుని వద్దకు వెళ్ళే వరకు మనకు జ్ఞానోదయం అవదట. అలాంటి పరిస్థితులు మనకు కలగకుండా ఉండటం కోసమే నేను తప్ప వేరొక దేవుడిని ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, మనము దేవునిని ఎరిగిన వారము, దేవునిని రుచి చూసిన స్వభావం మనలో ఉండాలి. యెహోవా ఉత్తముడని, దేవుడు ఉత్తముడని తన కుమారుడు ద్వారా తెలియపరిచాడు.
మనము కూడా ఆయన కుమారుడిని స్వీకరించాం గనుక ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారిలో ఉన్న ఉత్తమమును గుణలక్షణాలను మీరు నన్ను ప్రకటించడానికి, మీరు నన్ను నేర్చుకోవడానికి, మీకు నా యొద్దకు వస్తున్నారు కాబట్టి నాలో ఉన్నటువంటి గుణాతిశయముల చేత మీరు నింపబడితేనే తప్ప నేను ఉత్తముడని మీకు తెలియదు. మనము ఆయన యొద్దకు వెళుతున్నాము, ఆయనను సేవిస్తున్నాం. ప్రతి ఆదివారం కావచ్చు, ప్రతి ఒక్క వారానికి 2 మార్లు కావచ్చు, లేదా మీటింగ్లు కావచ్చు, అన్ని వింటున్నాము, అన్ని చేస్తున్నాము. కానీ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది అని అంటే గనుక, నేను తప్ప వేరొక దేవుణ్ణి ఉండకూడదని సెలవిచ్చిన వాక్యము నమ్మదగినది, న్యాయమైనది, యథార్థమైనది, సత్యమైనది. అలాగే కీర్తన గ్రంథము 29:2 ఈ మాట ఉన్నది. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడు, ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. దేవుడు కోరుకున్నది ఏమిటంటే గనక, మనకు శరీర ప్రకారముగా మనం ఉన్నటువంటి హోదా కంటే ఆధ్యాత్మిక ఆత్మీయంగా హోదా, స్థానము దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మనల్ని తలగా ఉంచుతానన్నాడు కానీ తొక్కగా ఉంచునని చెప్పలేదు. లోకములో ఉన్న మనుషులైతే గనక మనల్ని చెట్టెక్కిస్తారు, ఆ నిమిషంలోనే పడగొట్టేస్తారు. లోకములో ఉన్నటువంటి విధానాల కంటే దేవుడు మనల్ని స్థిరముగా, ఎత్తుగా ఉంచుతానన్నాడు, తలగా ఉంచుతానన్నాడు, శిరస్సుగా ఉంచుతానన్నాడు, శ్రేష్టముగా ఉంచుతానన్నాడు. ఎప్పటి వరకు అని అంటే కనుక ఆయన ఎదుట మనం ఎంతకాలం నిలబడి ఉంటామో అంతకాలము కూడా మనలను దేవుడు ఎత్తుగానే ఉంచుతాడు. ఉన్నతమైన స్థలాలకు, శిఖరాలకు ఎక్కేలాగానే ఉంచుతాడు తప్ప మరొక స్థితిలో మనల్ని ఉంచడాయన. ఎందుకొరకంటే ఏదైనా సరే దేవుడు ఒక వ్యక్తిని నిలబెట్టాలి అని అంటే కనుక కింద ముందు చదువుకున్న బిడ్డ మొదటి తరగతి చదువుకునే ఆ తర్వాతనే పై తరగతికి వెళతాడు. అలాగే దేవుడు కూడా రక్షించబడిన నీవు బాప్తిసం పొందిన నీవు ఖచ్చితంగా మొదటి తరగతిలో నుంచే నీవు పైకి ఎక్కాలి తప్ప ఒకేసారి నేను 10th క్లాస్కి వెళ్ళిపోవాలి, నాకు జ్ఞానం ఉంది, నాకు ప్రఖ్యాతి ఉంది, నేను మంచి విద్య అభ్యసించిన వాడు, నాకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, నాకు మంచి టాలెంట్ ఉంది అని అనుకోవడం కంటే దేవుడు కోరుకున్నది ఏంటంటే గనక నీ తలాంతులన్నీ కానీ, నీ టాలెంట్ కానీ, నీకున్న చదువు కానీ, విద్య కానీ, బుద్ధి కానీ, జ్ఞానం కానీ అన్ని కూడా ప్రక్కన పెడతాడు. నిన్ను కింద స్థితిలో నుంచే పైకి తీసుకెళ్ళడానికి దేవుడు ఇష్టపడతాడు. అలాంటి కృప దేవుడు మనకిస్తాడు. అందుకే దేవుడు తలగా ఉంచాలంటే కింద నుంచే పైకి వెళ్ళాలి. పాదాల నుండే తల దగ్గరికి వెళ్తాడు తప్ప పాదాలు లేకుండా తల ఒకేసారి దగ్గరకు వెళ్ళాలంటే గనక అసాధ్యం. ఎన్నోసార్లు గేమ్స్ ఆడుతున్న వారు ఓడిపోతారు, గెలుస్తారు, ఓడిపోతారు, గెలుస్తారు, ఓడిపోతారు, గెలుస్తారు. ఒకేసారిగా ప్రపంచ రికార్డును సంపాదించుకుంటారు. ఎందుకని? ఓటమి వచ్చింది కాబట్టి. అదే గెలుపు రోజు లేదా ప్రతి గేమ్ లో కూడా గెలుపు వస్తుంది అనుకో, వాళ్ళకి అహంకారం వస్తుంది. అహంకారం ఏం చేస్తుందంటే గనక ప్రపంచ రికార్డును సాధించడానికి తీసుకుని వెళ్ళదు, పడిపోవడానికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఆ బలహీనతలనే విరోధి ఏం చేసుకుంటాడు, వాటిని తీసుకుని ఈ బలహీనత చేత ఆ మనుషులను కానీ, ఆ గేమ్స్ ఆడుతున్న వారిని కానీ ఆ ఒక్క గేమ్లో బలహీనం చేసి పడగొట్టి విజయ శిఖరాలు ఎక్కవలసిన వారిని కూడా విజయ శిఖరాలు ఎక్కకుండా ఆపేస్తాడు. ఆ ఓటమి రాగానే వెంటనే చితుకులు పడతారు, బాధపడతారు, కృంగిపోతారు. మరలా ఎక్కడ తప్పు చేస్తామని సారథి టీం అంతా కూడా మాట్లాడుకున్నప్పుడు ఓకే అని గుర్తించుకొని ఇది బలహీనత, మరలా ఎప్పుడు చేయకుండా మనం జాగ్రత్త పడదాము అని ఆ సారథి టీమును మరలా ప్రోత్సహిస్తూ
ఆ బలహీనతలన్నీ కూడా గుర్తు చేసుకొని వాటిని నెమరు వేసుకొని వాటి విషయంలో జాగ్రత్త పడుతున్నప్పుడు ఖచ్చితంగా ముందుకు వెళ్ళడానికి దేవుడు సాయం చేస్తారు కూడా. సారథి ఎంతగైతే మనకు ఆ జాగ్రత్త తీసుకుని ఉంటాడో, అలాగే టీంలో ఉన్న మనమందరము కూడా దేవుని ఎదుట నిలబడుతున్నప్పుడు ఖచ్చితంగా నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదనే మాట మన జీవితంలో కూడా నెరవేర్చబడాలి. మన జీవితంలో ఎప్పుడైతే దేవుడు మనకు నెరవేరుస్తూ తీసుకుని వెళుతుంటాడో ఖచ్చితంగా దేవుడు మనలను ప్రజలందరూ కూడా గుర్తిస్తారు, గుర్తించకపోవచ్చు. యేసుక్రీస్తు వారిని 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు ఎవరు గుర్తించలేదు, గమనించలేదు కావచ్చు. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే బాప్తిసం తీసుకుని దేవుని సువార్త ప్రకటించడానికి వచ్చిన ఆ యొక్క విధానాన్ని బయలుపరచబడి ప్రజలందరూ కూడా తేటగా తెలియపరచబడుతున్నప్పుడు ఈయనే లోక రక్షకుడు అని ప్రజలు చెప్తూ ఉన్నారు. ఎందుకొరకు అంటే కనుక తండ్రి తన కుమారుని పంపినది నెరవేర్చాడు. 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర నెరవేర్చుకున్నాడు. ఆ తర్వాత 3.5 సంవత్సరాలు కూడా అది నెరవేర్చుకోవడానికి ఇక్కడి నుంచి నీవు ప్రపంచాన్ని తెలియపరచబడాలి అని తండ్రి తన కుమారుడును లోకానికి అద్భుతాల ద్వారా, ఆశ్చర్య కార్యాల ద్వారా, మహత్కార్యాల ద్వారా, అద్భుతాల ద్వారా, ఇంకా అనేకమైన క్రియల ద్వారా దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. కాబట్టి వాటన్నిటి ద్వారా దైవత్వాన్ని తన కుమారుడు ద్వారా బయలుపరచడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అదే విధముగా మనము కూడా దేవునిలో ఉన్నటువంటి దైవత్వాన్ని మనము ఆస్వాదించుకుంటూ ముందుకు వెళితే కానీ ఖచ్చితంగా దేవుడు మనలను కూడా అదే ప్రకారంగా దీవిస్తాడు. అందుకని యేసుక్రీస్తు వారు అన్నారు, నేను చేసిన వాటికంటే మీరు గొప్ప కార్యాలు చేస్తాడు అన్నారు. యేసుక్రీస్తు చేసిన కార్యాల కంటే ఆయనను వెంబడిస్తున్న వారము కానీ, ఆయనను సేవిస్తున్న వారము కానీ, ఆయన యొద్దకు వెళుతున్న వారము కానీ, ఆయన దైవత్వాన్ని కొలుస్తూ ఆయన దైవత్వంలో నిలబడుతున్న వారు కానీ వారి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయించడానికి ఇష్టపడతాడు. ఎప్పుడు అని అంటే గనుక మనము ఈ లోకములో ఉన్నటువంటి వెండిని, బంగారాలను అన్ని ఇంక లోకములో ఉన్న వాటిని దేనిని ఆస్వాదించకుండా, దేని మీద ఆధారపడకుండా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. యెహోషువ అన్నట్లుగానే నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించేదామని సెలవిచ్చిన మాట మనము కూడా అదే మాట. లక్షల మంది ఉన్నారు, కానీ ఆ మాట యెహోషువ మాత్రమే చెప్పగలిగాడు. ఈ రోజున కోట్ల మందిలో కూడా నీవొక్కడవే చెప్పగలగాలి, నీవొక్కడవే నేను కూడా ఆ మాట చెప్పగలగాలి. ప్రకటిస్తున్న నేనును వింటున్న మీరు కూడా దేవుని ఎదుట నీవు తప్ప నాకు వేరొక దేవుడు లేడు అని చెప్పగలగాలి. షడ్రకు మెషకు అబేద్నెగో వీరు నేను సేవిస్తున్న దేవునికి నేను మొక్కకుండగా ఈ లోకములో ఉన్న దేనికి కూడా సాగిలు పడము, ఈ లోకములో ఉన్న దేనికి కూడా మేము తల వంచము, ఈ లోకములో ఉన్న దేనికి కూడా మమ్మల్ని మేము అప్పగించుకోము అని వారు ఎప్పుడైతే నిలబడిపోయారో, ఆ నిలబడిన పరిస్థితులలో రాలేదు, కానీ ఆ నిలబడిన శ్రమలో శోధనలో ఆ బాధలో దేవుడు దిగివచ్చాడు. అప్పటి దేవుడు ఎందుకు దిగివచ్చాడు అంటే వారు ఉన్న స్థితిని చూసి దేవుడు దిగివచ్చాడు. స్టెఫను రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు వారిని క్షమించు ప్రభు అని వేడుకుంటున్నప్పుడు తండ్రి దగ్గర ఉన్న తండ్రి కుడిపార్శ్వను కూర్చున్న దేవుడు కూడా లేచి నిలబడ్డాడని అపోస్తుల కార్యం 7వ అధ్యాయము 50 వచనంలో తెలియపరచబడుతుంది. ఎందుకొరకు అని అంటే గనుక మనము ఎలాగైతే ఉంటామో అలాగే దేవుడు కూడా మనకు సపోర్ట్ గా నిలబడతాడు. ఆయన కనిపించడు, అవసరమైతే కనబడతాడు, అవసరం లేదు అనుకుంటే తన దైవత్వాన్ని చూపిస్తాడు, తన యొక్క దేవదూతలు పంపిస్తాడు, తన యొక్క పరిచర్య
నమ్మకంగా చేసేవారికి కానీ, తన యొక్క నామానికి మహిమ తెచ్చేవారు కానీ, అలాగ ఉండేవారికి తన యొక్క నిజ స్వరూపాన్ని, దైవత్వాన్ని, తనకున్నటువంటి ఆధిపత్యాన్ని కూడా చూపించడానికి దేవుడు ఇష్టపడతాడు. ఎందుకోసం అంటే కనుక దేవుడు ఒక్కడే అని ఎవరైతే ఆశ్రయించారో వారి కోసము దేవుడు తప్పనిసరిగా దిగి వస్తాడు. వారి కోసం ప్రపంచాన్ని తలకిందులు చేస్తాడు. వారి కోసమే దేవుడు రాజ్యాలను కూడా కూల్చేస్తాడు. ఒక పేద విధవరాలు దగ్గరికి దేవుడు ఒక పెద్ద డాక్టర్ని పంపించాడంట. ఆ పేద విధవరాల దగ్గర ఉన్న పరిస్థితి కానీ, తను ఉంటున్న స్థానంలో కానీ, సమాజంలో కానీ, అరణ్యంలో కానీ ఎటువంటి దిక్కుతోచని స్థితిలో ఉన్నది. అనారోగ్య పరిస్థితుల్లో, కారణములో ఉన్నప్పుడు ఆమె దేవుణ్ణి నమ్ముకున్నది. ఆ పరిస్థితి ఉన్నప్పుడు దేవుడే ఆ యొక్క ప్రఖ్యాతిగాంచిన డాక్టర్ను ఆ మీదుగా వెళుతుంటే అక్కడికి ఏ వ్యక్తి అయితే బలహీనత చేత, అనారోగ్యం చేత బాధపడుతూ దేవునికి మొక్కుతూ ప్రార్థన చేసుకుంటూ తోచని స్థితిలో ఉన్నదో వెంటనే ఆ ప్రఖ్యాతిగాంచిన డాక్టర్ను కూడా ఆమె ఉన్న ఊరిలో ఆపేసి, అంటే పరిస్థితి తారుమారు చేసి ఆమెను ఆ డాక్టర్ని ఆ రోగి దగ్గర దేవుడు తీసుకెళ్ళాడు. అందుకని మనము కొలిచే దేవుడు ప్రపంచానికి దేవుడు. అప్పుడు ఆ డాక్టర్ అన్నాడు, నేను నీ దగ్గర రావాల్సినదే, అందుకే నీవు కొలిచిన దేవుడే నన్ను ఇక్కడ ఆపి నీ దగ్గర తీసుకొచ్చాడు అని ఆ డాక్టరు ఆమె కొరకు మాట్లాడాడు. ఈ రోజున మనమందరము కూడా దేవుని యొద్దకు వెళ్ళే వారిగా ఉండటమే దేవుని చిత్తమై ఉన్నది. మనమందరము కూడా శారీరకంగా దేవుని దగ్గరకు వెళుతున్నామేమో కావచ్చు, అవసరాలను బట్టి దేవుడి దగ్గరికి వెళుతున్న వారమేమో కావచ్చు, పరిస్థితుల కొరకు దేవుని కొలిచేవారుగా ఉంటున్నామేమో కావచ్చు. ఏదైనా సరే అవన్నిటికంటే నీవు సేవిస్తున్న దేవుడు, నీవు ప్రార్థన చేస్తున్న దేవుడు, ఆయనకున్నటువంటి రెండు విధానాలు ఉన్నాయి. ఒకటి ప్రేమ విధానం, రెండవది ఆయన రోషం కలిగిన వాడు. మనకందరికీ తెలిసిందే ప్రేమ కలిగిన దేవుడే. ఆయన రోషాన్ని చూపిస్తున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు తట్టుకోలేవు, ఎవరు కూడా నీ ఎదుట నిలబడలేరు. నువ్వు ప్రేమ కలిగిన దేవుణ్ణి, రోషం కలిగిన దేవుణ్ణి రెండు వైపులా చూసి నీవు కొలుస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ ఎదుట ఎవరు కూడా నిలబడకుండా దేవునికి సాయం చేస్తాడు. నేను ఎప్పుడు కూడా నా జీవితంలో ఆయన ప్రేమతత్వాన్ని ధరించుకుంటాను, ఆయన రోషాన్ని మాత్రం నా ఎదుట ఉంచుకుని ఇష్టపడతా ఉంటాను. ఎందుకంటే ఆయనకున్నటువంటి రోషము ఎదుట, ఆయనకున్నటువంటి కోపం ఎదుట కానీ, దైవత్వం ఎదుట కానీ ఎవరు నిలబడలేరు. ఆ నిలబడలేని పరిస్థితులలో మనము నిలిచి ఉందాము. అలాంటి కృపతో దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనము సేవించే దేవుడు ఒక్కడే అని మనకు తెలుసు కనుక ఈ లోకములో ఉన్న దేనిని కూడా మనం ఆధారం చేసుకోకుండా, అది భూ సంబంధమైనదా, మనుషుల సంబంధమైనదా, రాజ్య సంబంధమైనదా, శాసనాల సంబంధమైనదా అనే వాటి కంటే మనము సేవిస్తున్న దేవుడు మాత్రం నమ్మదగిన వాడు. మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 9వ వచనములో ఈ మాట సెలవిచ్చాడు. ఆ మాట ప్రకారం మనం జీవించుదాము. అలాంటి కృపలో మనము ఎదుగుదాము. దేవునికి రావాల్సిన మహిమ, దేవునికి రావాల్సిన ఘనత, దేవునికి రావాల్సినటువంటి ప్రభావాన్ని మనము చెల్లించుదాము. ఆయన ఏర్పాటు చేసుకున్న ఆభరణాలు ధరించుకొని చెల్లించుదాము. అలాంటి కృపతో దేవుడు మనలను దీవించాలని కోరుకుంటూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ఈ సమయం ఇచ్చిన అధ్యక్షులకైన సేవకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఆమేన్ ఆమేన్. క్రీస్తేసే మా భక్తికి పునాది, పునరుత్థానుడే మా ముక్తికి వారధి, పరిశుద్ధాత్ముడే మారత సారథి, పరిశుద్ధాత్ముడే మారత సారథి, ప్రభు యేసే మా ప్రధాన కాపరి,
బహు నేర్పరి మేము నిబంధన జనులం. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరెదము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరెదము. నిబంధన జనులం. పరిశుద్ధాత్ముడే మన రథ సారథి, పునరుత్థానుడే ముక్తికి వారధి. ఆయన పునరుత్థానుడై మన కొరకు మరణించి తిరిగి లేచి ఉన్నాడు కాబట్టి మన విడుదలకు వారధి. పరిశుద్ధాత్ముడే మా రథ సారథి. ఎంతమంది దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నారో వారు దేవుని పిల్లలు అవుతారు. ఆత్మను అనుసరించి నడుచుకుని వారే. మన రక్షకుడు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడగుటకు ఆరోహణుడయ్యాడు, కానీ మనం అనాథలుగా దిక్కులేని వారుగా ఉండకూడదని ఆయన ఆత్మను మనతో ఉండటానికి, ఆయన ఆత్మ చేత మనము నిత్యము నడిపించబడటానికి ఆయన ఆత్మను అనుగ్రహించాడు. ఆకాశమందు కానీ, పైనున్న ఆకాశమందు కానీ, కింద భూమి యందు కానీ జలములలో దేని స్వరూపమునైన దేవుడుగా చేసుకొనకూడదు. ఆత్మస్వరూపి అదృశ్యుడగు దేవుడు అంటే కనిపించని వాడు, అదృశ్యుడగు దేవుడు మనకున్నాడని, ఆయన ఆకాశము సింహాసనముగా చేసుకొని సమస్తముని ఏలుచున్నాడని, అక్కడ నుండి భక్తి గల వారిని పరిశీలించి బలపరచుటకు ఆయన కనుదృష్టి చేత సర్వలోకమును ఏలుచున్నాడని ఎరిగిన వారము. మన పౌరసత్వము పరలోకమందున్నది అని ఎరిగిన వారము. పరలోకము చేరుకోవాలంటే క్రీస్తు చూపిన మార్గములో, యేసయ్య మార్గములో మనము నడుచుకోవాలని, మనము అనాథలుగా మిగలకూడదని దేవుడు ప్రేమ కలిగి ఆయన ఆత్మను ఎల్లకాలము మనతో ఉండటానికి, ఆయన ఆత్మ చేత నడిపించబడటానికి ఆయన ఆత్మను అనుగ్రహించాడు. ఆయన ఆత్మ నడిపింపులో, ఆయన ఆత్మ సారథ్యములో, ఆయన ఆత్మ సారథి అయి ఉండగా మన జీవిత ప్రయాణములో, విశ్వాస యాత్రలో పరమునకు చేరే వరకు విశ్వాసమును కాపాడుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. చక్కని వాక్య పరిచర్య చేసిన దేవజనులు డానియల్ మోసెస్ గారికి, పాస్టర్ గారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాము. గాడ్ బ్లెస్ యూ పాస్టర్ గారు. ఒక మాట. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఒక మాట. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. మిమ్మలను, మీ పరిచర్యను దేవుడు విస్తారముగా వాడుకొనును గాక. ఒక మాట ప్రార్థన చేస్తారు. శాంతకుమార్ గారు మన మధ్యలో ఉన్నారు. ఒక మాట ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా తండ్రి, సజీవుగల దేవ, సర్వ సృష్టికి కారణభూతులైన దేవ, స్తోత్రము తండ్రి, స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి. తండ్రి, మా యొక్క జీవిత ప్రయాణంలో ప్రభా ఎన్నో హెచ్చరికలతో, ఎన్నో ఆదరణలతో ప్రభా వాక్యం ద్వారా మమ్మల్ని మాట్లాడుతున్నారు తండ్రి. వందనా స్తోత్రాలు. అవును ప్రభా, నిజమైన దేవుడు మీరని మేము గుర్తించిన తండ్రి. ఎందు విశ్వాసం నమ్మకంతో ప్రభు మేము వెంబడిస్తున్నా తండ్రి. క్రీస్తు బిడ్డలుగా మీ రాజ సైనికులుగా మేము సిద్ధపడుచు ఇతరులను సిద్ధపరుస్తున్నా తండ్రి. ముందుకు నడవటానికి మీ కృపను మా మీద కురుమించి తండ్రి సహాయం చేయండి.
చక్కటి వాక్య భాగాలు నా తండ్రి మా ముందు ఉంచున్నారు. కానీ ప్రభు మేము గ్రహించలేక తండ్రి ఇంకనూ ప్రభా మేము ప్రభా కలత చెందిన హృదయంతో చంచలమైన ఆలోచనలతో ప్రభా మేము ముందుకు నడుస్తుంటే దయతో క్షమించి ప్రభా వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచిన తండ్రి వాక్యంలో ఎదుగుదల దయచేస్తున్నా తండ్రి. క్రీస్తు యేసు నామంలో ప్రభా తండ్రి క్రీస్తు బిడ్డగా మేము ఎదుగుదల పొందడానికి మీ కృపను మా మీద సహాయం చేయండి. నేను తప్ప మీకు వేరే దేవుడు లేడు అని సెలవిచ్చిన నా ప్రభా. అవును ప్రభా, మీరే దేవుడు నా తండ్రి. మీరు సర్వ సృష్టికి అధికారివై ఉన్నాడు తండ్రి. కావున తండ్రి మా ఆత్మలో ప్రభా మీ ఆదిలో ఉంచుకొని ప్రభా క్రీస్తు బిడ్డగా ప్రభా ముందుకు నడవటానికి కృపను మా మీద కురుముచ్చండి తండ్రి. సహాయం చేయండి. కూడినటువంటి యొక్క సహవాసంలో ప్రభా మీకు మెండిన ఆశీర్వాదం కురుమించిన తండ్రి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు మీరు దీవించి ఆశ్రయించి వారి కుటుంబాలకు కావాల్సినట్టు ప్రతి అవసరము కృపలో తీర్చమని ఈ సహవాసాన్ని ప్రభు దీవించి ఆశ్రయించి తండ్రిని ఫలింపచేసి అభివృద్ధిపరిచి ఫలింపచేసి విస్తరింపచేసి మీ కృపలో భద్రపరిచిన తండ్రి మీ నామ మహింకరంగా సాక్ష్యాన్ని పంచుకొంచు ముందు నడిచే దీవులను మాకు దయచేయమని క్రీస్తు నామన దీనములతో బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు ప్రభు ప్రార్థన చెప్పుకున్నామండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును. నీ రాజ్యం ఎందుకంటే నీ రాజ్యం వచ్చింది నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఆమేన్. చక్కని వాక్యం అందించిన పాస్టర్ గారు ఉన్నారు కొత్త వలస నుండి, విజయనగరం జిల్లా నుండి. పాస్టర్ డానియల్ మోజెస్ గారు, మీరు ఆశీర్వాదం విడుదల చేయవలసిందిగా మనవి. మన పరమ తండ్రి అయిన దేవుని కృప, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము సన్నిధి కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును ఈ దినము మనము చేసిన సకల పనులలో దేవుడు మనకు సహాయమును, విజయమును, నడిపింపును, ఆరోగ్యమును, క్షేమమును సమస్తమును దేవునికి అనుకూలంగా దేవుడు మనకందరికీ దయచేసి దీవించును గాక. ఆమేన్. అందరికీ అందరికీ దేవుని సన్నిధి మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఇంతటితో తెలుగు సభ ముగిసిందని తెలియచేయటకు సంతోషిస్తున్నాము. ఇప్పుడు हिंदी सब प्रारंभिंచుకుందామా. आइए, विश्वनाथ प्रसाद जी हमारे बीच में तैयार खड़े हैं.